లేకపోతే సీనియర్లు అందరూ వ్యతిరేకం అవుతున్నారా? మొన్నటిదాకా డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి లోకేష్‌కి ఇవ్వండి అని చెప్పేసి ఒక వర్గం అంతా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కొంతమంది సీనియర్లు ఎలా ఇస్తారు? అది ప్రజాక్షేత్రంలో గెలిచి తీసుకోవాల్సిన అవసరము అని చెప్పేసి స్పీకర్‌గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నారు. మరొక సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి అయితే ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా! ఇంకో సీఎం అవసరం ఏముంది అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు సీనియర్లు అందరూ కూడా లోకేష్‌కి వ్యతిరేకంగా ఉండి మాట్లాడుతున్నారా? లేదంటే ఆయన్ని డిప్యూటీ సీఎం అవ్వకూడదని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజకీయ పట్నాయకులు ఒక వ్యాఖ్య చేస్తున్నారంటే దానికి విస్తృత అర్థాలుంటాయి. హ్మ్. లోకేష్ గారు మొన్న ఒక ప్రకటన చేశారు గదా! మనం గూడా మాట్లాడుకున్నాం. హ్మ్. ఒక్కొక్కరికి 2 సార్లు లేదా 3 సార్లే అవకాశం ఉండాలి. హ్మ్. హ్మ్. తర్వాత అంతకన్నా మించిన బాధ్యతల్లో పోవాలి తప్ప ఆ బాధ్యతలోనే ఉండడానికి లేదు హ్మ్. అనేది ఆయన చెప్పింది. హ్మ్. ఆ ఎఫెక్ట్ బాగానే తగిలినట్టుంది. వాళ్ళకా? అంటే ఇప్పుడు బ బ బుచ్చయ్య ఆ! చౌదరి గారికైనా ఇంకెవరికైనా ఇప్పుడు మీరు పేర్లు చెప్పిన వాళ్ళందరికి కూడా ఈ 2 టర్మ్స్, 3 టర్మ్స్ అయిపోయినాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అంతకన్నా పైకి యాడికి పోవాలి? హ్మ్. యాడికి పోయేదానికి స్కోప్ లేదు. లోకేష్ గారికి కూడా ఆయన చెప్పిన లెక్క అయిపోయింది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి కూడా అయిపోయింది. హ్మ్. 2 సార్లు, 3 సార్లు అనేది. అంటే వాళ్ళిద్దరు కానీ వెళ్తే లోకేష్ మిగతా వాళ్ళందరిని మార్చొచ్చు. కాదు. లోకేష్ గారు కూడా కట్టుబడి ఉంటాడు. ఎట్ట హ్మ్. కట్టుబడి ఉంటాడు? హ్మ్. 2029 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారనుకోండి హ్మ్. తెలుగుదేశం పార్టీ. హ్మ్. హ్మ్. మళ్ళీ మంత్రి అవ్వడానికి ఆయన చెప్పిన సూత్రం ఒప్పుకోదు. ఆయన మంత్రి కాడు కదా! మళ్ళీ ముఖ్యమంత్రి కదా అవుతాడు. అవును. హ్మ్. హ్మ్. లోకేష్ గారి వరకు. హ్మ్. చంద్రబాబు గారు ఏ బాధ్యత తీసుకోడు కదా! హ్మ్. లోకేష్‌కి ముఖ్యమంత్రి చేయటకంటే కేంద్రానికి పోతే పోవచ్చు. లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే. వెనక నుంచి నడపొచ్చు. హ్మ్. కానీ వాళ్ళిద్దరికీ ఆ సూత్రం కరెక్ట్‌గానే వాళ్ళకి సేఫు. ఇప్పుడు హ్మ్. మీరు చెప్పిన సీనియర్ లీడర్‌లకి అంతకన్నా ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఇస్తారా? ఇవ్వరు కదా! లోకేష్ గారికి ఉన్న వెసులుబాటు వాళ్ళకి లేదు కదా! హ్మ్. కాబట్టి లోకేష్ గారు ఈ సూత్రం 2 సార్లు, 3 సార్లు కొత్తోళ్ళకి అవకాశం ఇయ్యాలనే సూత్రం ఏదైతే పెట్టాడో హ్మ్. అది కొంచెం బాగానే తగులునట్టుంది. ఆ హ్మ్. తగిలింది కాబట్టి కొద్దిగా దాని ఎఫెక్ట్ డైరెక్ట్‌గా మాకంటారా? అంటే అంటే బుచ్చే చౌదరి గారైతే పాపం ఆయన మంత్రివర్గంలో స్థానం వస్తదని చాలా ప్రయత్నించాడు. కానీ ఆయనకి కొంత అదేమంటారు గడ్డు నిరాశే కాలం అనుకోవాలా? లేకపోతే ఏదో అది. హ్మ్. ఇంకా ఏదైనా సరే ఇంకా ఆయనకిస్తారని మనం ఆశించలేము. హ్మ్. హ్మ్. బట్ సీనియర్‌లుగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ 2 సార్లు, 3 సార్లు అనే ప్రతిపాదన 2, హ్మ్. 3 దఫాలుగా పైనొద్దంటున్నారు గదా! హ్మ్. దాని పట్ల వ్యతిరేకంగా ఉంటారు. లేదా ఇంకొక మాట ఏం చేస్తారంటే, ఆ ప్లేస్‌లో తన రాజకీయ వారసుడికి గ్యారంటీ ఇస్తే మౌనంగా ఉంటారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇవన్నీ వ్యూహ ప్రతివ్యూహాలే. నువ్వు ఒక మాట కాబట్టి డైరెక్ట్‌గా ఉప ముఖ్యమంత్రి అవి గాదు. హ్మ్. అసలు విషయాలు వేరే ఉన్నాయి. హ్మ్. ఆయన చేసిన ప్రతిపాదన కారణంగా మన కుర్చీ పోతుంది. హ్మ్. ఆ కుర్చీ ప్లేస్‌లో ఆహ్, కోపమొస్తుంది. ఆ తర్వాత పోనీ మళ్ళీ లోకేష్ గారు మాట్లాడి, దానికేముందిలెండి మీ వారసుడు, మీ కొడుకో రాజకీయ వారసుడు వాళ్ళకే ఇస్తాంలే ఆ సీటు. వాళ్ళనే అడ్జస్ట్ చేస్తాంలే అని హ్మ్. చెప్పిన మళ్ళీ సర్దుకుంటారు. కాబట్టి ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఓకే. 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 అయోధ్య రామరెడ్డి గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఆయన రాజీనామాకు సంబంధించి ఏదైతే వస్తున్నటువంటి వార్తలను ఆయన ఖండిస్తూ వచ్చారు. నేను రాజీనామా ఏం చేయట్లేదు. వైసీపీలోనే ఉంటా అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే దానికంటే కొంత ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా స్పందిస్తూ వచ్చారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. చిన్న చిన్న తప్పులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వైసీపీకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందుల పైన, వైసీపీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోపాల పైన. ఏంటి ఇవన్నీ సరిచేసుకునే అవకాశం ఉంటుందా? దాంతోపాటు విజయసాయిరెడ్డి గారు రాజీనామాకి సంబంధించి ఆయన కూడా స్పందించారు. విజయసాయిరెడ్డి గారు రాజీనామాకి సంబంధించి ఒక కారణం ఉంది. అది ఆయన సొంతగా తీసుకున్నటువంటి నిర్ణయము. జగన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరణ ఏంటి అనేది కూడా చేస్తాము. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులతో కూడా సమావేశం జరుపుతామని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. ఏమైనా చెప్తారా దీనికి సంబంధించి? అయోధ్య రామిరెడ్డి గారు సౌమ్యుడు. హ్మ్. హుందాగా ఉంటాడు. ఆయనెప్పుడు ఆహ్, మీ మీడియా ముందుకు రాడు. అవును. హ్మ్. వ్యాపారవేత్త కూడా ఆయన. హ్మ్. 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 సహజంగా ప్రతిసారి అయోధ్య రామిరెడ్డి పేరు చెప్తున్నారు. కారణం ఏంటంటే వ్యాపారస్తుడు కాబట్టి హ్మ్. ప్రభుత్వాలు ఏమైనా బెదిరించి ఏమన్నా హ్మ్. లాక్కుంటారా అనే చర్చ నడిసింది. హ్మ్. జనరల్‌గా నమ్మకమైన మనస్తత్వం అయింది. ఎక్కువ మాట్లాడడు. హ్మ్. అనివార్యమై మీడియాలో వార్తలొచ్చింది కాబట్టి చెప్పకపోతే ఆహ్, చ ని జరుగుతున్న ప్రచారమే నిజం అవుతుందని బహుశా ఓపెన్ అయ్యింట. మామూలుగా మీడియాతోనే మాట్లాడ్డాయన ఎక్కువగా. హ్మ్. హ్మ్. ఇట్లా ప్రచారం జరిపినప్పుడు మౌనంగా ఉంటే కూడా మౌనం అర్ధాంగీకారం అనుకున్న చర్చ వస్తుంది కాబట్టి ఆయన బహిరంగ స్పందించారు. దీన్ని బట్టి చూస్తే అయోధ్య రామిరెడ్డి గారు వెళ్లరనే విషయం క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఓకే. రెండోది అయోధ్య రామిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్. హ్మ్. వైసీపీలో తప్పు లేకపోతే ఎందుకు ఓడిపోయుంటారు? హ్మ్. తప్పు చేశారు కాబట్టి ఓడిపోయారు. ప్రజలకు వ్యతిరేకం కావచ్చు, ఇంతింత పార్టీ కావచ్చు. కాబట్టి ఆ తప్పులు జరిగాయని ఒప్పుకుంటే మంచిది. ఆ తప్పులేంటో పార్టీ పరంగా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమీక్ష చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. లేకపోతే కేవలం తెలుగుదేశం మీద కోపం వస్తేనే గెలవాలంటే అది దైవాధీనం అయిపోతుంది. హ్మ్. వ్యతిరేకత ఒక మోతాదు మించి పెరిగితేనే ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తారు. హ్మ్. మోతాదుకు లోబడి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే అడ్జస్ట్ చేసుకునేస్తారు. అది ప్రమాదం. అప్పుడేం చేయాలి? మోతాదు పరిమిత స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉండి
ప్రతిపక్షం మీద ప్రజలకు కూడా మంచి అభిప్రాయం ఉంటే ఎక్కువ వ్యతిరేకత లేకపోయినా కూడా గెలిచిపోతారు. ఉమ్, పార్టీ సరిగ్గా వ్యవహరించకుండా, పార్టీ లోపాలను సరిదిద్దుకోకుండా కేవలం అధికార పార్టీ వ్యతిరేకత మీద ఆధారపడుతూ ఉంటే ఒక గాలి రావాలి. ఉమ్. ఏమైనా సరే అధికార పార్టీ ఓడిపోవాలంటే గాలి వస్తేనే పార్టీ ఎలా ఉన్నా గెలిచిపోతుంది. ఏంటి మొన్న అపోజిషన్ వచ్చినట్ట 2024లో వచ్చినట్ట 24 కావచ్చు, 19 కావచ్చు, అట్లా గాలి రావాలి. ఉమ్, కానీ 19లో 2 గాలి ఉన్నాయి. జగన్ రావాలనే గాలి ఉండింది, చంద్రబాబు గారిని ఓడించాలనే గాలి ఉంది. ఉమ్, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలనే గాలి ఉంది. ఉమ్, వచ్చే 29 ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు వెళ్ళిపోవాలనే గాలి వీస్తే వైసీపీ ఎట్లున్నా గెలిచిపోతుంది. ఉమ్, అలా కాదు అనే పరిస్థితి వస్తే వైసీపీ రావాలి, జగన్ మళ్ళీ రావాలి, తెలుగుదేశం పోవాలి. ఈ రెండు ఉంటే సేఫ్. ఉమ్. ప్రభుత్వం మీద చిన్న వ్యతిరేకత వచ్చినా గెలిచిపోతారు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా వచ్చింది ఆ పార్టీ. వైసీపీలో చాలా లోపాలు ఉన్నట్టుగా వాళ్ళు అంగీకరించారు, అది నిజం. దాన్ని వాళ్ళు క్రమ పద్ధతిలో సమీక్షించుకోకపోతే అది ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి.